गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। सर्वांतर्यामी सर्वज्ञ सर्वेश्वर परमात्मने दिव्य चरण अरविंदाలకు ప్రణామాలు। జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మకు గీతామాతకు సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారికి మరి ఆ విధంగానే మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ గీతా మందిరం కమిటీ మా పూజ్యులు గౌరవనీయులు వర్కాల సత్యనారాయణ గారు గౌరవాధ్యక్షులకు, ఆ విధంగానే పూజ్యులు గౌరవనీయులు భోగ మాధవులు మా గౌరవాధ్యక్షులు గారికి, ఆ విధంగానే పూజ్యులు గౌరవనీయులు పుట్టబర్తిని బాలరత్నం అధ్యక్షులు ఎక్కడ కనబడ్డాడు ఇప్పుడు అధ్యక్షులు గారికి, ఆ విధంగానే గౌరవనీయులు రాపోలు రామచంద్రం, గౌరవనీయులు కాకనాల కుడికాల నాగరాజు గారు, గౌరవనీయులు ఇప్ప లక్ష్మణ్ గారు, గుర్రం శ్రీనివాస్ గారు, ఆ విధంగానే గౌరవనీయులు గడ్డం భిక్షపతి గారు, ఆ విధంగానే వర్కాల చంద్రమౌళి పుట్టబర్తిని, బిల్లా రాఘవేంద్ర, వర్కాల రాజు, పర్వతాల ముత్తిరెడ్డి, అల్కాపిపేట రామకృష్ణ, వీరంతా గౌరవనీయులు. వీళ్ళందరికీ నా హృత్పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని వీళ్ళ భుజ స్కంధాల మీద వేసుకొని, ఇది చిన్న పని కాదు, ఈ పెద్ద పని కూడా మరి ఒక ఆకారానికి తీసుకొచ్చి ఈరోజు మన కళ్ళెదురుగా పరమాత్మను నిలబెట్టిండు. ఆ పరమాత్మ కూడా మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ముఖం ఉన్నట్టే ఉంది, లోపల పోగానే చూస్తే అట్లా నవ్వు ముఖం ఆనందంగా ఉంది. ఆ చెక్కిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగుంది. ఒకరేమో రాముడు ఉన్నట్టున్నది అన్నాడు, ఆ రాముడు వెంకటేశ్వర స్వామి రెండు కలిపి ఉంది, నిండా ముఖం నిండా హాయిగా ఆనందంగా ఉంది. ఈ ఊరున్నంత వరకు భగవంతుని నేను కాపాడుతా అన్నట్టుందన్నమాట. చాలా సంతోషంగా ఉన్నది. గుడి చాలా మంచిగా చాలా ఆనందంగా కట్టిండ్రు. ఇంకా మళ్ళీ ఈ కార్యక్రమానికి ఎవరెవరు దాతలు చాలామంది ఉన్నారన్నమాట, లక్షలు. మరి ఎంతమందిని కూడా భగవంతుడు అనుగ్రహించి ఆశీర్వదించి వాళ్ళను వాళ్ళ కుటుంబాలని రక్షించాలా కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను. మరి పవిత్రమైన కార్యక్రమంలో మనమందరం పాలు పంచుకుంటున్నాం అన్నమాట. మనకు రెండు మార్గాలు ఉన్నాయి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతౌ తౌ సంపరీత్య వివినక్తి ధీరః తయో శ్రేయ ఆదుధానస్య సాధు భవతి హీయతే అర్థాద్య ఉప్రేయో వృణీతే. కృష్ణ యజుర్వేదము కాఠక శాఖలో మంత్రం ఇదన్నమాట. శ్రేయశ్చ ప్రేయశ్చ, ప్రేయో మార్గం అంటే ప్రపంచ మార్గం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరాచార్య వారు భజ గోవిందంలో చెప్పినట్టుగా మాటి మాటికి రంకుల రాత్నం ఉంటుంది కదా, రంకుల రాత్నం అది
పైది కిందికి పోతుంటుంది, కింది పైకి పోతుంటుంది అన్నమాట. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసాః. పుణ్యం చేసుకున్న వాళ్ళు పైకి పోతుంటారు, పాపం చేసుకున్న వాళ్ళు కిందికి పోతుంటారు. పైకి పోయేటంత పుణ్యం లేదు, కిందికి పోయేటంత పాపం లేదు, ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటారని మనకు ఎక్కడ చెప్పిండ్రు, భగవద్గీతలోనే చెప్పింది అన్నమాట. దీన్ని ప్రేయో మార్గం, ప్రయాణ మార్గం అన్నమాట. ఈ ప్రయాణ మార్గం మనకు ఉండేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే శ్రేయో మార్గం. శ్రేయో మార్గం అంటే మోక్ష మార్గం. ఒక మానవుడికి అధికారం ఉంది, ఏది శ్రేయో మార్గాన్ని. మిగతా 84 లక్షల జీవరాశులంతా అవి ప్రేయో మార్గం తిరుగుతూ ఉంటాయి. మనకు ఒకటి భోగజన్మ, ఒకటి యోగ జన్మ, రెండు. భోగజన్మ అంటే పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అవి పూర్వజన్మంలో చేసుకున్న కర్మను అనుభవించుకుంటూ పోతాయి. కానీ ఏం కర్మలు చేయాలంటే వీళ్ళు పడదు. కర్మలు అంటే ఏంటివి? కర్మలు ఉండేటివి మూడు: యజ్ఞం, దానం, తపశ్చైవ పావనాని మనీషినాం ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్రం ఇబాంభసి. భగవద్గీతలో కరోతి అంటే చేసేటివి 3 ఉన్నాయి: యజ్ఞము, దానము, తపస్సు. వీటిని కర్మ అంటారు. మీరు చేస్తారు చూడు, ఇంట్లో అన్నం వండుతారు, దాన్ని కర్మ అనరు అన్నమాట. ఆ విధంగానే గుడ్డలు వేస్తారు కదా, దాన్ని కర్మ అనరు. ఉద్యోగం చేస్తారు కదా, దాన్ని కర్మ అనరు, కర్మ అంటారు. అది వ్యాపారం చేస్తారు కదా, దాన్ని కర్మ అనరు, కర్మ అంటారు అనమాట. కర్మ అని దేన్ని అంటారంటే యజ్ఞము, దానము, తపస్సు. ఈ మూడింటినే వేదం కర్మ అని పేరు పెట్టింది. మనం తెలియక అదోటి కర్మ అంటున్నాం కదా, ఇవి 3 కర్మలు. అయితే ఈ కర్మలు చేయాలంటే కేవలము మనిషికి చేతులు ఉండాలి. ఈ చేతులుండే జీవులు ఎవరు? మనం ఒక్కళ్ళమే. అయ్యా ఈ పిల్లల్ని కంట్రోల్ చేయండి, ఎవరన్నా జాతర కాదు కదా, ఎవరైనా కంట్రోల్ చేయాలా, ఎవరైనా బాధ్యత తీసుకోండి, వాళ్ళకి తెలియదు. ఈ యజ్ఞము, దానము, తపస్సు చేయాలంటే చేతులు ఉండాలి. ఈ చేతులు ఎవరికి ఉన్నాయి? 84 లక్షల జీవరాశుల్లా ఒక మనిషికి మాత్రమే ఉన్నాయి. మరి యజ్ఞము, దానము, తపస్సు కూడా ఎందుకు చేయాలా? తమేతం వేదానువచనేన బ్రాహ్మణాః వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన. ఇది బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య బ్రాహ్మణములు వస్తుందన్నమాట ఈ మంత్రం. తమేతం వేదానువచనేన బ్రాహ్మణాః వివిదిశంతి యజ్ఞేన దానేన తపస. వేదానువచన, వేదం చెప్పిన పద్ధతి ప్రకారంగా యజ్ఞం చేయాలా, దానం చేయాలా, తపస్సు చేయాలా. అనాశకేన అన్నాడు. అనాశకం అంటే ఏంది? మనం చేసే పుణ్యం అనేది నశించొద్దు. నువ్వు ఏమన్నా యజ్ఞం చేయి, దానం చేయి, తపస్సు చేయి, నశించొద్దు. అంటే నశించే పుణ్యం కొంత ఉంటుంది, నశించని పుణ్యము కొంత ఉంటుంది. 2 రకాలు ఉన్నదన్నమాట. మీరు ఉదాహరణకి గుడి కట్టిండ్రు, ఆ గుడి కట్టిండ్రు, ఒకరు 1,00,000 ఇచ్చిండ్రు, ఒకరు 50,000 ఇచ్చిండ్రు, ఒకరు 25,000 ఇచ్చిండ్రు, ఒకరు విగ్రహం ఇప్పించిండ్రు, ఏమేమో చేసిండ్రు అనమాట. దీన్ని ఏమంటారంటే పుణ్యము అంటారు. అయితే ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను గుడికి 1,00,000 రూపాయలు ఇచ్చిన, నా కొడుకు పుట్టాలా అని దండం పెట్టుకోండి అనుకో. అది ఏం చేస్తుంది? ఈ పుణ్యం కొడుకు పుట్టించి చచ్చిపోతుంది. దాన్ని ఏమంటారంటే నాశకము అంటారు. ఆ పుణ్యాన్ని ఏమంటారు? నాశకము అంటారు అన్నమాట. ఆ విధంగానే ఇంకేదన్నా కోరికలు కోరుకున్నారనుకో, స్వామి నేను వ్యాపారం చేసుకున్నా మంచిగా లాభాలు రావాలని అన్నారనుకో, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చి దండం పెట్టామనుకో, నీకు లాభం ఆ 1,00,000 రూపాయల మందం లాభం ఇచ్చి అది చచ్చిపోతుంది. నాశకం అంటారు. ఏ కోరిక లేకుండా నువ్వు దానం చేసినావు అనుకో, అది ఏడికి పోతుంది? అది చచ్చిపోదు అన్నమాట. కదా అట్లే ఉంటుంది. అట్లే ఉన్నదాన్ని అనాశకం అంటారు. ఆ విధంగానే యజ్ఞం చేసుకుంటా, దానం చేసుకుంటా, తపస్సు చేసుకుంటా పోవాలన్నమాట. కోరికలు కోరుకుంటా చేస్తే ఏమవుతుంది? ఈ మధ్యలో నిన్న డాక్టర్ గారి దగ్గర పోయినా, మా దగ్గర ఒక రోజానందమని డాక్టర్ నుండి మంచి భక్తుడు ఆయన దగ్గరికి పోయినా, వాళ్ళ భార్య వచ్చింది ఏదో సందర్భంలో మాట్లాడుతున్నాం అన్నమాట. పుణ్యం ఎట్లా నశిస్తుందంటే, ఒక ఆయన బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసిండట. బ్రహ్మదేవుడు సాక్షాత్కారమైండు. నీకేం కావాలా అని అడిగిండు. ఈయనకి ఇల్లు ఉన్నది ఆల్రెడీ. ఆ పక్కింటి ఆయన 10 అంతస్తులు కట్టిండు. స్వామి పక్కింటి ఆయన 10 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు అన్నాడు. సరేనయ్యా నీకు 10 ఇస్తే తీసుకుంటావా అన్నాడు. వద్దు. పోనీ 20 ఇస్తే తీసుకో అంటే వద్దు అన్నాడు.
పోనీ వందిస్తా తీసుకో, వద్దన్నాడు. మరి ఏం కావాలంటే ఆ పక్కింటోడు 10 అంతస్తులు ఇల్లు కూలిపోవాలన్నాడు. నారాయణ చూడు, ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైండు, 100 అంతస్తులు కోరుకోవచ్చుగా. కానీ ఏమైంది, వీడి పుణ్యం అనేది వాడి ఇల్లు కూలగొట్టి నశించిందా నశించలేదా? నశించిందన్నమాట. ఈ విధంగా మన జీవితంలో ఓ కొబ్బరికాయ కొట్టినా మనము అరే దేవానాం కామాయ దేవ అప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ దేవ అప్రియా భవంతి. ఇది యజుర్వేదంలోనే. మనం దేవతలను పూజిస్తాం. దేవతలను పూజిస్తే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కృష్ణుని దగ్గర పెట్టుకొని పూజిస్తాం. మరి పూజించినప్పుడు ఓ దేవుడా నువ్వు బాగుండు, నీ భార్య బాగుండని, నీ పిల్లలు బాగుండని, లోకం బాగుండదని పూజ చేస్తామా? ఏం పూజ చేస్తాం? ముందే కండిషన్ అన్నమాట. పెట్టే సత్యనారాయణ కథ 5,000 10,000 ఖర్చు పెడతాడు. ఏదో పెడతాడనమాట. శుభాభ్యాం శుభే శోభరమూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ అద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్ప మొత్తం సంకల్పం చెప్పి నేను ఎందుకు పూజ చేస్తున్నావు నీకు తెలుసో తెలియదో ఈయన అంటాడు. ఆయన ఇంటునో ఇంటలేదు ఈనో. ధన కనక వస్తు వాహన ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇంకా చాలా పడి ఉంటుంది. నాకు రాదు అది. మనవన్లు మనవరాళ్ళు నారాయణ. ఈ మధ్యలో ఒక ఆయన గుడ్డి ఆయన పూజ చేసిండు. ఎవరు? గుడ్డి ఆయన. గుడ్డి ఆయన పూజ చేసి సంకల్పంలో భగవంతుని ప్రార్థన చేసిండు. స్వామి నేను పూజ చేస్తున్నా, నాకేం కోరిక లేదు, కానీ నా ముని మనవడు ఉంటాడు కదా, నా మనవడికి మనవడు, వాడిని బంగారు తొట్టెల్లో వేస్తే నా కళ్ళతో చూడాలని ఉంది, నాకు వరమేయమని అడిగాడు. నారాయణ, వీడి గుడ్డోడు, వీడికి కండు రావాలా, వీడికి కొడుకు పుట్టాల, సంతానం లేదు, మళ్ళీ వాడికి కొడుకు పుట్టాల, వాడికి కొడుకు పుట్టి వాడు బంగారు తొట్టెల్లో ఊగాలంటే డబ్బు ఎంత కావాలండి? ఇక చూడు ఎట్లుంటుంది. నవా అరే దేవానాం కామాయ దేవ అప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ దేవ అప్రియా భవంతి. ఏ దేవుణ్ణి పూజ చేసినా సంకల్పం లేకుండా చేస్తారా మీరు? ముందు సంకల్పం చెప్తారా? నీకు తెలిసినా తెలియకైనా అయ్యవారు సంకల్పం చెప్తారా చెప్పడా? చెప్తారనమాట. సంకల్పం లేకుండా పూజ చేయాలి. ఏ సంకల్పమో నువ్వు కూర్చో పూజ చేయి. నువ్వు గురుగారి దగ్గర మంత్రోపదేశం తీసుకుంటావు కదా, ఆ మంత్రాన్ని జపం చేయి, అది ధ్యానం చేయి, ఇంకేమేం చెప్తారో అదంతా పూజ చేయి. కానీ ఏ కోరిక దాన్ని అనాశకేనా అంటే ఏ కోరిక లేకుండా చేసే యజ్ఞము దానము తపస్సు ఉంది కదా, ఆ ఫలితం అనేది నశించదు. కోరిక కోరితే ఆ కోరికని నీకు ఫలితం ఇచ్చి నశించిపోతుంది అన్నమాట. అట్లాంటిది నీకు సంసారాన్ని ఇస్తుంది కానీ ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించదు. ఏ కోరిక లేకుండా చేసే యజ్ఞము దానము తపస్సు మాత్రమే కూడి ఆత్మసాక్షాత్కారం. మనకు పుణ్యం అవసరం, ఆత్మసాక్షాత్కారానికి పుణ్యం అవసరం అన్నమాట. శంకరాచార్యులు కూడా వివేకాచూడమణిలో చెప్తాడు, జంతూనాం నరజన్మ దుర్లభమత పుంస్తం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైర్పుణ్యైర్ వినా లభ్యతే ముక్తిర్నో నహ. మనకు ముక్తి మోక్షం ఎప్పుడు కలుగుతుంది అంటే శతకోటి జన్మ సుకృతై పుణ్యై అంటే 100 కోట్ల జన్మలయందు లెస్సగా చేసిన పుణ్యం చేత మాత్రమే నీకు మోక్షం కలుగుతుందంట. అప్పటిదాకా మోక్షం కలగదు. ఒక ఉపమాన అలంకారం చెప్పిండు అనుకోవాలి, గొప్పగా పుణ్యం చేయాలా. కానీ ఎట్లాంటి పుణ్యం చేయాలా? అనాశకేనా, ఏ కోరిక లేకుండా పుణ్యం చెయ్యాలా అని దానికి తాత్పర్యం అన్నమాట. దీంట్లో కూడా మనకు కఠోపనిషత్తులో ఇంకో మంత్రం వస్తుంది అనమాట. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాన మహిమానమాత్మన. నచికేతుడికి యమధర్మరాజు బోధిస్తాడు. అనోరణీయాన్ ఆ పరమాత్మ స్వరూపం ఎట్లుంటుందంటే అనోరణీయాన్ అణువు కంటే కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. అణు 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 అంటే అన్నిటికంటే చిన్నది. భూమి ఉందనుకో, దాన్ని పగలగొట్టకుండా చిన్న ఉంటుంది చూడు, దాన్ని ఏమంటారంటే అణువు అంటారు. ఆ అణువు కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ అణువులో కూడా 14 గుణాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 14 గుణాలు. రూప రస గంధ స్పర్శ సంఖ్య పరిమాణ పృథక్త్వ సంయోగ విభాగ పరత్వ గురుత్వ మరి శబ్ద 14 గుణాలు ఉంటాయన్నమాట ఆ పరమాణువులో కూడా. కానీ ఆత్మలో ఒక్క గుణం కూడా
లేదు. దానికంటే సూక్ష్మం అనమాట. అనోరణీయాన్ మహతో మహీయాన్. మరి ఆత్మ అన్నిటికంటే పెద్దది. భూమి ఉంది కదా, భూమి కంటే నీళ్లు 10 అంతలు పెద్దంట, నీళ్ళ కంటే అగ్ని 10 అంతలు పెద్ద, దశాంశం అంటారు. అగ్ని కంటే గాలి 10 అంతలు పెద్ద, గాలి కంటే ఆకాశం 10 అంతలు పెద్ద. దానికంటే ఆత్మ అన్నిటికంటే పెద్దదన్నమాట. సూక్ష్మములో సూక్ష్మము, పెద్దదో పెద్దది. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయా. మరి ఆత్మను ఎక్కడ దర్శనం చేసుకోవాలా? నిహితో గుహాయా. గుహ అంటే హృదయం అంటారు. ఏమంటారు? హృదయం అంటారు అనమాట. గుహ అంటే హృదయ గుహ అని. హృదయ గుహ. మనిషికో హృదయం ఉంటుంది కదయ్యా. మనిషికి ఇప్పుడు నాకు హృదయం ఉంది. హృదయం ఏడుంటుంది చెప్పండి? హృదయం ఇక్కడ ఉంటుంది అంటారు, కానీ ఎక్కడ ఉంటుందో తెలియదు. అందరూ ఇట్టి అంటారు. హృదయం అనేది షట్చక్రాలు ఉంటాయి కదా మనకు. షట్చక్రాల హృదయ చక్రం ఉంటుంది కదా, ఆ హృదయ చక్రాన్ని గుహ అంటారు. వేరే ఏం లేదు. గుహ అది మాంసంతో తయారవుతుంది. అది హితానాడులతో. హితానాడులు అంటే మనము పుష్పం ఉంటుంది కదా, పుష్పం. ఆ పుష్కరానికి కేసరాలు వస్తాయి కదా, కేసరాలు అంటే సన్నసన్నవి వస్తాయి కదా. ఆ హృదయం నుండి 72,000 అంటే 72,000 నాడులు బయలుదేరి నఖశిఖ పర్యంతం వ్యాపిస్తాయి. వాటిని హితానాడులు అంటారు. ఆ నాడులలో కొన్ని నాడులు ఇక్కడ మన బొడ్డు దగ్గరకు వచ్చి ఆహారాన్ని తీసుకుపోయి ఆ హృదయ నాడి అంటే ఆ హృదయాన్ని పోషిస్తాయి. మన శరీరాన్ని ఏమో ఈ రక్తనాళాలు పోషిస్తాయి. హృదయాలను షట్చక్రాలను పోషించేదేమో హితానాడులు పోషిస్తాయి. ఆ హితానాడులు మనం తిన్న ఆహారంతో ఆ పద్మాకారం మాంసపిండం అన్నమాట. సుషుమ్నా నాడిలో ఉంటుంది అది పద్మపిండం. అది మనకు కనబడదు. ఋషులు ఉన్నది కదా, ఋషయ క్రాంతి. మరి వాళ్ళు సూక్ష్మదర్శులు, వాళ్ళు గ్రహించి మనకు ఆకారం చెప్పినమాట. నేను యోగ దర్శనం అని గ్రంథం రాసిన. యోగ దర్శనం అని పతంజలి యోగ దర్శనం. షట్శాస్త్రాలలో ఒకటి ఉంటుంది. షట్శాస్త్రాలు అంటే పూర్వమీమాంస ఒకటి, ఉత్తరమీమాంస ఒకటి, న్యాయం ఒకటి, వైశేషికం ఒకటి, సాంఖ్యం ఒకటి, యోగం ఒకటి. ఈ షట్శాస్త్రాలు అంటే వేదం అర్థం కావాలంటే ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలన్నమాట. దాంట్లో యోగ దర్శనంలో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అని అష్టాంగ యోగం ఉంటుంది. అష్టాంగ యోగంలో ధారణ ఉంటుంది కదా. ధారణ అంటే ఇప్పుడు 6వది అనమాట. ఈ ధారణ ఉంది కదా, ఈ ధారణ అనేది అంటే మనసును ఏకాగ్రపరచడాన్ని ధారణ అంటారు అనమాట. ఏ చక్రంలో మనసును ఏకాగ్రత పరిస్తే ఏ సిద్ధి కలుగుతుందని దాంట్లో రాసి ఉంటుంది. ఆ విధంగానే హృదయ కమలం దాంట్లో ఉంటుంది అనమాట. దానికి ఏ రంగు ఉంటుంది, దానికి ఎన్ని పుష్పాలు ఉంటాయి, ఎన్ని పుష్పాల్లో ఏమేమి అక్షరాలు ఉంటాయి, ఏ అక్షరంలో మరి ఆ హృదయానికి దేవత ఎవరు, దాన్ని ఏ విధంగా ఆరాధించాలని గురువు దగ్గర మనం అధ్యయనం చేసేసి నేర్చుకోవాలి. ఆ యోగ దర్శనంలో రాసిన 1000 పేజీలు ఉంటుంది. అది 1000 పేజీలు ఉంటుంది. సంపుటం పెద్దది అనమాట. మీరు amazon.in అని కొడితే దాంట్లో దొరుకుతుంది. మీ ఇంటికి తెచ్చిపోతారు వాళ్ళు. మంచి గ్రంథం అది. అట్లా దాంట్లో రాసింది హృదయం గుహాయా. మరి ఆ గుహ అని ఎట్లుంటుందంటే అది ఆ హృదయం అనేది గుహ, ఆకాశం. గుహ అంటే ఆకాశం అన్నమాట. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతువుల హృదయంలో ఉంటుందంట. మనం జంతువులమా మనుషులమా చెప్పండి? మనం జంతువులమా మనుషులమా? మరి ఆడ జంతువులు గుహాయాం అన్నాడు కదా, అంటే మన లోపల ఉండడా? జంతువు అంటే పశువులు అది కాదు. జాయతే ఇతి జంతువు. పుట్టిన వాళ్ళంతా జంతువులే శాస్త్రం ప్రకారంగా. మనం పుట్టినమా పుట్టలేదా? కాబట్టి మనం అందరం జంతువులమే శాస్త్ర దృష్టిలో. జాయతే ఇతి జంతువు, పుట్టిన వాళ్ళం కాబట్టి మన హృదయంలో కాదు. 84 లక్షల జీవుల హృదయాలలో కూడా గుహాయాం అంటే హృదయ ఆకాశంలో ఉంటాడు అనమాట. ఇక్కడ హృదయ ఆకాశం. హృదయాకాశం అంటే ఇదే విషయం కూడా మనకు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య బ్రాహ్మణంలో ఇదే విషయం వస్తుంది. జనకుడితో ఉపదేశం చేస్తారనమాట. జనకుడికి ఉపదేశం చేస్తారు. సవా ఏష మహానజాత్మ యోజం విజ్ఞానమయ ప్రాణేషు ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్ శేతే సర్వస్య వశి సర్వస్యేషానః సర్వస్యాధిపతి సా నా సాధునా కర్మణా భూయాన్ నో ఏవ అసాధునా కనీశాన్ ఏష సర్వేశ్వరః ఏష భూతాధిపతి ఏష భూతపాలః ఏష సేతుర్విదరణః ఏషాం లోకానాం అసంభేదాయ. ఎంత చక్కగా చెప్పింది చూడు. మనం పరమాత్మను దర్శనం చేసుకోవాలంటే కళ్ళతో కనబడ్డాడు. ఆయన కళ్ళతో కనబడ్డాడు అనమాట. కళ్ళతో కనబడ్డాడు. మనసుకు కూడా పట్టుకోవడానికి వీలు లేదనమాట.
మన ఇళ్ళల్లో పటకారాలు ఉంటాయా? గిన్నెలు పట్టుకుంటుందో ఇండల్లో పటకారాలు ఉంటాయా? ఏవో అమ్మగారులు ఎవరు మాట్లాడతలేరు. పటకారాలు ఉంటాయా? గిన్నెలు పట్టుకుంటారా? ఈ గిన్నె తీసి ఆ గిన్నె తీసి పొయ్యి మీద పెడుతుంటారు, కింద పెడుతుంటారు, పొయ్యి మీద పెడుతుంటారు, కింద పెడుతుంటారు. లేకపోతే అన్నం కాదు కదా పటకార అన్ని గిన్నెలు పట్టుకుంటుంది. కానీ పట్టుకున్నాను ఎప్పుడైనా పట్టుకుంటుంది? అది అన్ని గిన్నెలు పడుతుంది. అది పట్టుకున్న జోలికి పట్టుకుంది. ఆ సిస్టమ్ అట్లా లేదు. ఆ విధంగానే కన్ను రూపాన్ని పట్టుకుంటుంది, చెవు శబ్దాన్ని పట్టుకుంటుంది, నాలుక రుచిని పట్టుకుంటుంది, ముక్కు వాసనని పట్టుకుంటుంది, చర్మము స్పర్శను పట్టుకుంటుంది. ఈ మనస్సు ఐదు ఇంద్రియాల గుండా బయటికి వెళ్ళి 5 విషయాలను పట్టుకుంటుంది. ఈ మనస్సు కూడా ఓ పటకార, ఇంద్రియాలు కూడా 5 పటకారాలు. బయట ఉన్నాయి అన్ని వస్తువులు అన్నట్టు, అన్నీ సంపాదించి ఇట్లా పడేసుకుంటా ఉంటావు అన్నమాట. కానీ పటకారాలు ఉన్నాయి కదా, ఈ పంచజ్ఞానేంద్రియాలు 5 పటకారాలు, మనస్సు అన్నింటిని పట్టుకునే పటకార చెయ్యి లెక్క అన్నమాట అది. ఆ విధంగానే ఈ పటకార పట్టుకున్నోని పట్టుకోదు, మనస్సును పట్టుకోదు. మనస్సు అనేది ఆత్మను పట్టుకోదు. కేనేషితం పతతి ప్రేషితం మనః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యత్వాచోహ వాచస ఉప్రాణస్య ప్రాణః చక్షురచిముచ్యధీరా ప్రేత్యాస్మాన్ లోకాదమృతా భవంతి నా తత్ర చక్షురుగచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో యతైతదనుశిష్యాత్ అన్యదేవ తద్విదితాత్ తతో అవిదితాత్ అది ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్విచక్షురే కేనోపనిషత్తులో. అది మరి నైవ వాచ న మనస శక్తో వాప్నుం ఉపాయతః. అది మనస్సు అనేది దాన్ని యచ్చక్షుషా నపశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే యచ్చక్షుషా నపశ్యతి. పరమాత్మ చక్షు అంటే కంటి చేత కనబడ్డాడంట. నేను చెప్పింది కాదు ఇది. ఎవరు చెప్పింది ఇది? వేదం. యచ్చక్షుషా నపశ్యతి. ఆ పరమాత్మను కంటితో చూడలేము. ఏన చక్షుంషి పశ్యతి. ఆ పరమాత్మనే కంటికి ఉండే ప్రపంచాన్ని చూస్తారు అన్నమాట. చూసేది కన్ను పరమాత్మను చూడలేదు. ఈయన మనసా నమనుసే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే యన్ మనసా నమనుసే. ఆ మనస్సు పరమాత్మను పట్టుకోదంట. కానీ ఆ మనస్సు పరమాత్మ సహాయంతో ప్రపంచాన్ని పట్టుకుంటుంది అనమాట. కేనేషితం పతతి ప్రేషితం మనః. ఆ విధంగా మనం కంటితో పరమాత్మను చూడాలనుకుంటాం, కానీ కంటితో పరమాత్మ కనబడ్డాడు. ఆ పరమాత్మను చూడాలంటే ఎక్కడ చూడాలంటే తమేతం మరి గుహ్యం అంటే గుహ ఉంటాడు కదా, గుహ అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయా. ఆ హృదయంలోనే చూడాలి. హృదయం ఉంటుంది కదా, హృదయంలో ఆకాశం ఉంటుంది. ఇప్పుడు గ్లాసు ఉందనుకో, గ్లాసు నీళ్లు లేవనుకో, గ్లాసులో ఆకాశం ఉంటుందా ఉండదా? దాన్ని గ్లాసులో ఉండే ఆకాశాన్ని గ్లాస్ ఆకాశం అంటారు. ఓ కుండలో ఉండే ఆకాశాన్ని ఘటాకాశం అంటారు. ఓ ఇంట్లో ఉండే ఆకాశాన్ని గృహాకాశం అంటారు. ఓ మఠంలో ఉండే ఆకాశాన్ని మఠాకాశం అంటారు. ఆ ఆశ్రమంలో ఉండే ఆకాశాన్ని ఆశ్రమాకాశం అంటారు. ఈ ఆకాశంలో ఇంకొక ఆకాశం ఉంది, దాన్ని చిదాకాశం అంటారు. ఏమంటారు? చిదాకాశం. ఒకటే గ్లాసులో జడాకాశం ఉంది, అదే గ్లాసులో చిదాకాశం ఉంది. ఆ విధంగా హృదయంలో కూడా ఒక ఆకాశం జడాకాశం ఉంది. ఆ విధంగా ఒక చిదాకాశం ఉంది, చిదాకాశం. ఆ చిదాకాశం ఉంది కదా, దాన్ని దర్శనం చేసుకోవాలి. సవా ఏష మహాన్ అజ ఆత్మ ఏషోంతర్హృదయ ఆకాశ తస్మిన్ శేతే. ఆ పరమాత్మను దర్శనం చేసుకోవాలంటే హృదయ గుహలోనే దర్శనం చేసుకోవాలా. ఏ విధంగా దర్శనం చేసుకోవాలా? ఇప్పుడు మీరు ముఖం చూసుకోవాలంటే ఏడికి పోతారు చెప్పండి? మీ ముఖం చూసుకోవాలనుకోండి, నీ ముఖం చూసుకోవాలంటే ఆ గోడ దగ్గరికి పోతావా, రాళ్ళ దగ్గరికి పోతావా, లేకపోతే ఎక్కడికి పోతారు చెప్పండి? అద్దం దగ్గరికి పోతారు. అద్దం దగ్గరికి పోతేనే మన ముఖం కనబడుతుంది. మరి ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్న వాడి దగ్గరికి పోవచ్చుగా. ఓ బియ్యం బస్తా దగ్గరకో, జొన్నల బస్తా దగ్గరకో, ఒక గిన్నె దగ్గరకో, ఒక టమాటా దగ్గరకో, బీరకాయ దగ్గరకో, ఎక్కడికైనా పోవచ్చుగా. మరి అద్దం దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఆ పరమాత్మ కూడా ఇదే. నీ పరమాత్మ అనేది ప్రపంచంలో అంతటి ఉంటుంది. అంతటున్న పరమాత్మను ఎక్కడ దర్శనం చేసుకోవాలంట? నిహితో గుహాయా.
ఆ మన మనస్సే అద్దం, మన మనస్సే అద్దం. మనస్సు అనే అద్దములో మనం దర్శనం చేసుకోవాలి. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్ నిహితో గుహాయా. మన మనస్సులోనే దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటారు కదా, ముఖం చూసుకున్నప్పుడు ముఖం అది ముఖం అంటారా ఇది ముఖం అంటారా చెప్పండి? అద్దంలో నీ ముఖం కనబడుతుంది, దాని ముఖం అంటారా దీని ముఖం అంటారా? ఏం మాట్లాడతలేరు, రోజు చూసుకుంటారా ముఖంలో? ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటారు, దాంట్లో ముఖం కనబడుతుంది, ఈడ ముఖం ఉంటుంది, దాన్ని ముఖం అంటారా దీన్ని ముఖం అంటారా? ఆ విధంగానే హృదయంలో కూడా నీ స్వరూపం కనబడుతుంది, కానీ హృదయంలో కనబడే నువ్వు కాదు, అసలు చూసేది నువ్వు అన్నమాట. హృదయంలోనే ఉంటుంది, అద్దంలో ఉంటుంది, అద్దంలో ఉంటుంది అది. కానీ అద్దంలో నీ స్వరూపం ఇట్లుంటుందని చూపిస్తుంది, కానీ అద్దంలో ఉండే తలకాయ, అద్దంలో ఉండే ముఖము కాదు. ఆ విధంగానే హృదయంలో ఉన్నది కదా ఆత్మ, అది ఆత్మ కాదు, మనమే ఆత్మ. అనండి నేను నేను ఏం గట్టిగా అంటలేరు, నేను 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 అని ఏడనిపిస్తుంది చెప్పండి? జుట్టు దగ్గర అనిపిస్తుందా, కాళ్ళ దగ్గర అనిపిస్తుందా, చేతుల దగ్గర అనిపిస్తుందా? నేను 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 అని ఏడనిపిస్తుంది? ఈడ అనిపిస్తుంది అంట, ఈడ 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 నేను 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 అనిపిస్తుంది కదా. ఆ నేనని ఎక్కడ అనిపిస్తుంది? మనస్సులో. దాన్ని హృదయం అంటారు. నేను నేను ఆ నేను అనేది ఎవరు? మనమే. కానీ అనిపించేది ఎక్కడ, అది కనబడేది ఎక్కడ? హృదయంలో అన్నమాట. మనం అనేది హృదయంలో ప్రవేశించి, ఆ హృదయంలో నుండి ఇంద్రియాలలో ప్రవేశించి, ఇంద్రియాల నుండి శరీరంలో ప్రవేశించి, శరీరం నేను అనిపిస్తుంది, ఇంద్రియాలు నేను అనిపిస్తుంది, మనస్సు నేనని భ్రమ కలుగుతుంది అన్నమాట. భ్రమ. వాస్తవికంగా మనము వేరు, మనము ఆత్మ. అయితే అదే అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్ నిహితో గుహాయాం. పరమాత్మను దర్శనం చేసుకోవాలంటే నైవ వాచ న మనస, కంటితో చూడలేవు, చెవుతో వినలేవు, నోటితో పరమాత్మను ఆరాధన చేయలేవు. ఆ పరమాత్మ ఎవరంటే మన హృదయంలో ఉండేది మనమే. ఈ నేను 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 అంటున్నాం కదా, అదే మనం. కాకపోతే ఆ నేను అనేది మన మనస్సుకు, మనకు మనస్సు తోడైనప్పుడు నేను 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 అని అనిపిస్తుంది. ఇప్పుడు మనము ఇప్పుడు నేనని మీకు అనిపిస్తుందా? ఏం మాట్లాడతలేదు, అనిపిస్తుందో అనిపిస్తలేదు. నేను అనిపిస్తుందా? అనిపిస్తుంది. సరే, జాగ్రత్త అవస్థలో నేను అనిపిస్తుంది. మరి స్వప్నావస్థలో కూడా నేను అనిపిస్తుందా అనిపిస్తలేదా? స్వప్నం చూసినప్పుడు కూడా నేను నువ్వు అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది. కానీ సుషుప్తి అవస్థకు పోయినప్పుడు నేను అనిపిస్తుందా? లేదు. మరి మనం ఉన్నట్ట లేనట? మరి రాత్రిపూట చచ్చిపోయి పొద్దున పుడుతున్నావా ఏంది? మరి ఎక్కడ పోయింది నేను? అప్పుడు ఎక్కడ పోయింది నేను? ఇప్పుడు మనం అద్దం చూసినప్పుడు నేను అనిపిస్తుంది. అద్దం తీసేసినప్పుడు నేను అనిపిస్తుందా? ఇప్పుడు అద్దం పెట్టుకున్నప్పుడు అద్దంలో ముఖం చూసి నేను అని మనకు అనిపిస్తుంది. అద్దం తీసేసినాక నేను అనిపిస్తుందా? అనిపించదు. నేను అనిపించకపోతే మనం లేవా? ఉన్నవా లేవా? ఆ విధంగానే సుషుప్తిలో కూడా ఇప్పుడు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో మనస్సు ఉన్నది. ఆ మనస్సు అద్దం లాంటిది. దాంట్లో నేను 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 అనేది మనకు కనబడుతుంది. అప్పుడు సుషుప్తిలో ఏమవుతుందంటే నిద్రపోతుంది. అది ఏది? మనస్సు నిద్రపోతుంది. మనస్సు నిద్రపోతే అద్దం లేకపోతే మనకు నేనని, మనం ఉన్నా నేనన్నట్లు అనిపించదో, ఆ విధంగానే సుషుప్తిలో మనకు మనస్సు లేకపోయేప్పటికీ నేను అని అనిపించేది, కానీ మనం ఉంటావా ఉండవా? అదే అన్నమాట. యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి నహి ద్రష్టుర్ దృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్పశ్యేత్ యద్వై తన్న పశ్యతి. ఇప్పుడు సుషుప్తి అవస్థ, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మీరు నన్ను చూస్తున్నారా? ఏం మాట్లాడతలేరు, అన్నం తిన్నారో తినలేదో చూస్తున్నారా? చూస్తున్నారన్నమాట. మరి స్వప్నావస్థలో చూస్తున్నారు. సుషుప్తిలో చూస్తారే. మరి చూడకపోతే మనం ఉన్నట్ట లేదట? ఉన్నాం. కాకపోతే ఏంటంటే అక్కడ వస్తువు కనబడతలేదు, వస్తువు లేదు, మనం ఉన్నాం. ఈ వస్తువును ప్రపంచాన్ని చూపించే మనస్సు లేదు, ప్రపంచాన్ని చూపించే ఇంద్రియాలు లేవు,
ప్రపంచాన్ని చూపించే ప్రపంచం లేదు, కానీ మనం మాత్రము ఉన్నాం. అదే మాట చెప్తున్నాను అనమాట. యద్వైతన్న పశ్యతి పశ్యన్వైతన్న పశ్యతి నహి ద్రష్టుర్ దృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్. మనము అవినాశి. అదే అన్నమాట. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వాధీరో నశోచతే. ఇది ఉపనిషత్తులో మాట. అశరీరం శరీరేషు, ఈ శరీరాలలో అశరీరి. శరీరం అంటే ఏంటంటే కొంతకాలానికి నశించిపోయేదాన్ని శరీరం అంటారు. మీ శరీరం ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది చెప్పండి? ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది? దగ్గరికి వస్తుందా లేదా స్టేషను? స్పీడుగా పోయే వాళ్ళకు తొందరగా వస్తుందంట స్టేషను. పాతకాలంలో మనుషులు కొంచెం నిదానంగా ఆలోచించి కొంచెం నిదానంగా ఉండేవాళ్ళు. వాళ్ళ స్టేషన్ కొంచెం నిదానంగా వచ్చేది. ఇప్పుడు మనుషులు స్పీడు. పాతకాలంలోనేమో గుండె ఉంది కదా, లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుండేది. ఇప్పుడు ఏమైంది? లబ్బు పోయింది, డబ్బు 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 అని తొందరగా స్పీడ్ ఎక్కువైంది అన్నమాట. స్పీడ్ ఎక్కువై షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, రోగాలు వచ్చి స్టేషన్ తొందరగా వస్తుందా లేదా? అది శరీరం అంటే ఏంటంటే శీర్యతే కాలేనేది శరీరం. కొంతకాలం ఉండి నశించిపోయేదాన్ని శరీరం అంటారన్నమాట. మీకు ఎన్ని శరీరాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయా, 5 ఉన్నాయా, 6 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి మీకు? ఏం మాట్లాడతలే. ఎన్ని ఉన్నాయి? ఒకటేనా? కనబడేది ఒకటి, లోపల ఇక 2 ఉన్నాయి. చెట్టు కనబడుతుంది కానీ ఏర్లు కనబడతాయా? కనబడాయి అనమాట. ఇది చెట్టు అనమాట. చెట్టుకు అసలు మొదలుండోటి ఏరుంది. దీని మొదలేందంటే మనస్సు, ఏరేందంటే కర్మ. అర్థమైందా? ఆ విధంగా మనకు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరాలని 3 ఉంటాయి. స్థూల శరీరం అంటే నన్ను మీరు చూస్తున్నారు, మీకు కనబడుతున్న చూడు, ఇది స్థూల శరీరం అంటారు. సూక్ష్మ శరీరం అంటే కంటితో నన్ను చూస్తున్నారు చూడు, కంటితో, అది సూక్ష్మ శరీరం, మనస్సు అంటారు. కారణ శరీరం అంటే ఏంటంటే నేను ఆత్మ అయినా అని ఆత్మని తెలియకపోవడం. ఇప్పుడు నా పేరేం పేరు అంటే పరిశుద్ధానంద అంట. ఈ స్వామి పేరేం పేరు? దేవేంద్రరావు. గురువు. నమస్కారం, చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. మరి దేవేంద్ర గురువు అంటామన్నమాట. ఈ దేవేంద్ర గురువు అనేది దేనికి పేరు? అది శరీరానికి పేరు. వాళ్ళ తల్లికి పుట్టిన తర్వాత తల్లి పెట్టిన పేరు. ఇట్లాంటి పేర్లు ఎన్ని వచ్చినాయో ఎన్ని పోయినాయో. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ. ఎన్నో జన్మకు ఒక పేరు అనమాట ఈ శరీరానికి, స్థూల శరీరానికి పేరు అన్నమాట. ఇది స్థూల శరీరం. తర్వాత ఇప్పుడు ఎవరికైనా నేను ఆత్మను అని మీకు అనిపిస్తుందా చెప్పండి? నేను పరిశుద్ధ ఆనందాన్ని నాకు అనిపిస్తుంది. మీకు ఆత్మ అని అనిపిస్తుందా? మీకు అనిపిస్తుందా? ఆత్మని అనిపిస్తలేదు కదా. అనిపించకపోవడాన్ని కారణ శరీరం అంటారు, ఇంకేం లేదు. మనం ఆత్మ అయినప్పటికైనా నేను ఆత్మనని తెలవకపోవడాన్ని కారణ శరీరం అంటారు. దానికి ఇంకోటి ఏది లేదు. గురువు సన్నిధానంలో కూర్చొని అరే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఆత్మనావ అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదగం సర్వం విజ్ఞాతం. గురువు దగ్గర కూర్చొని శ్రవణ మనన నిధిధ్యాసలు చేసేసి స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, కారణ శరీరం నేను కాదు, అన్నమయాదుత్క్రమ్య ప్రాణమయాదుత్క్రమ్య మనోమయాదుత్క్రమ్య విజ్ఞానమయాదుత్క్రమ్య ఆనందమయాదుత్క్రమ్య ఆత్మని తెలుసుకోవడం అన్నమాట. అంటే ఈ అన్నమయ శరీరం నేను కాదు, ఈ పంచకోశాలలో ఏ కోశాన్ని కూడా నేను కాదు, నేను అకోశిని అశరీరం శరీరేషు. ఈ 3 శరీరాలలో శరీరం లేని మనం ఉన్నాం. అంటే నశించని వాళ్ళం అన్నమాట. నశించని వాళ్ళు అంటారు, నశించని వాళ్ళు. ఆ విధంగా అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాశ్చ జంతో నిహితో గుహాయాం. మనం ఆత్మస్వరూపమైన మన మనస్సులో మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనకు యోగ్యత ఉన్నా, మానవులం కాబట్టి మనకు యోగ్యత ఉన్నా మనం తెలుసుకుంటలేము. ఎవరు తెలుసుకుంటారంటే తమక్కర్తు పశ్యతి వీత శోక. మరి ఆత్మసాక్షాత్కారం ఎవరు తెలుసుకుంటారంటే తమ్ అక్రతు. క్రతు అంటే యజ్ఞం, క్రతు అంటే దానము, క్రతు అంటే తపస్సు, అక్రతు అంటే కోరిక లేక చేసినవాడు. కోరిక లేకుండా చేసేవాడు యజ్ఞం చేయాలా, దానం చేయాలా,
తపస్సు చేయాలి. ఎందుకంటే తమేతం వేదానువచనైన బ్రాహ్మణా వివిధిషంతి వేదితుమిచ్చంతి వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన యాజ్ఞవల్క్యకాండం వస్తుందన్నమాట. కాబట్టి మనకు అన్నీ చేయాల్సిందే, కానీ ఏ కోరిక లేకుంటే ఎవరైతే యజ్ఞాలు చేస్తారో, ఎవరైతే దానాలు చేస్తారో, ఎవరైతే తపస్సు చేస్తారో వారికి మాత్రమే ఆ మనస్సులో ఉన్న గుఫ ఉన్నది కదా, ఆ గుఫ అంటే ఆ మనస్సులో ఉన్నది కదా అద్దము, ఆ అద్దంలో నేను ఆత్మను, ఇది నేను ఆత్మను అని తెలుసుకుంటాడు. అంటే చేసేది ఏముండదు, అలా యజ్ఞం చేయాలా, దానం చేయాలా, తపస్సు చేయాలా, ఆత్మసాక్షాత్కారం చేసేది కాదు, తెలుసుకునేది. నేను ఆత్మనని తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా తమేతం అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాన్ తమక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాత్. దానివల్ల నువ్వు యజ్ఞము, దానము, తపస్సు మరి మనం ఏ కోరిక లేకుండా కొంతకాలం అంటే 5 జన్మలో 10 జన్మలో 20 జన్మలో చేసుకుంటా పోతే ధాతు ప్రసాదాత్ అంటే ధాతువు పవిత్రమవుతుంది. ధాతు అంటే స్థూల శరీరం, ధాతు అంటే సూక్ష్మ శరీరం, ధాతు అంటే కారణ శరీరం. ఈ 3 శరీరాలు శుద్ధి అయ్యి అప్పుడు నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్నమాట. ఈరోజు 3 శుద్ధి కావాలా. శరీరం అశుద్ధంగా ఉన్నా నీకు ఆత్మసాక్షాత్కారం కలగదు, మనస్సు అశుద్ధంగా ఉన్న ఆత్మసాక్షాత్కారం కలగదు, జ్ఞానం అశుద్ధంగా ఉన్న ఆత్మసాక్షాత్కారం కలగదు అన్నమాట. జ్ఞానంలో శుద్ధి ఉండాలా, మనస్సులో శుద్ధి ఉండాలా, శరీరంలో శుద్ధి ఉండాలి. ఈ 3 త్రిశుద్ధి అంటది. ఈ 3 శుద్ధులు మనం చేసుకోవాలన్నమాట. శుద్ధులు చేసుకోకపోతే ఆత్మసాక్షాత్కారము కలగదు అన్నమాట. మన అద్దం ఉన్నది అనుకోండి, మనం అద్దం ఇప్పుడు మీరందరూ ఉండరు కదా, మీరందరూ ఆత్మ అనండి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఏ వినబడతలేదు, అహం బ్రహ్మాస్మి. అక్కడ వెనుక నుండి వినబడతలేదు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటే ఏమన్నట్టు, నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను అంటే కదా. ఇట్లా కళ్ళు మూసుకోండి, నీ స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోండి. ఇట్లా కళ్ళు మూసుకో 2 నిమిషాలు, ఇట్లా నేను కూడా మూసుకుంటే ఇట్లా నేను ఆత్మను అని ఇట్లా ఆత్మ దర్శనం చేసుకోండి. ఆత్మదర్శనం అయిందా? అయిందా? కాలే. ఏమి దర్శనం అయింది? మనసులో ఏది ఉంటే అది అవుతుంది. నీ మనసులో ఏమేమి ఉన్నా అయ్యే కనబడతాయి. కానీ అసలు ఏది ఉంటే నేనుంటే నేనే కనబడతా, మీ బిడ్డ ఉంటే బిడ్డే కనబడుతుంది, ఏది ఉంటే అది కనబడుతుంది. నడుము నొప్పులు నడుము నొప్పులు కనబడతాయి, ఏది ఉంటే అవి కనబడతాయి. కానీ వాస్తవికంగా ఎందుకు అంటే ఈ మనస్సులో మైల ఉంది, మనస్సులో మైల ఉంది. ఎందుకంటే దీంట్లో అదే చెప్పిండే మరి, గుహాయాం అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం. మన మనస్సులోనే ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలా. కానీ కళ్ళ మూసుకుంటే ఈ మనస్సులో విశేషాక్షాత్కారం అవుతుంది. ఏమవుతుంది? విశేషాక్షారం. ఇంతకుముందు కళ్ళతో చూసినాయి, చెవులతో విన్నాయి, నోటితో తిన్నాయి, శబ్దస్పర్శ రూపసగంధాన్ని మనసులో నిండిపోయినాయి కదా. ఆ నిండిపోయినవి వాటినే చూస్తున్నాం అన్నమాట. అవే కనబడతాయి. నువ్వు జపం చేసినా ఆయన కనబడతాయి, ధ్యానం చేసినా ఆయన అవే కనబడతాయి. అవి ఉన్నాయి కాబట్టి కనబడతాయి. అవి ఖాళీ కావాలి. మనసులో విషయాలన్నీ ఖాళీ కావాలి. అద్దం ఉన్నదనుకో, అద్దానికి ఇంత బురద ఉంటుంది కదా, ఇంత బురద చూడండి, బాగా బురద పూసి ముఖం చూసుకోండి, ఏం కనబడుతుంది నీకు? బురద కనబడదా? బురద కనబడుతుంది కానీ ముఖం కనబడుతుందా? ఇప్పుడు అదే బురదనే కనబడుతుంది. కళ్ళు మూసుకోవాలి, సంసారం బురదనే కనబడుతుంది. అర్థమవుతుందా? ఈ సంసారం బురద. మరి అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అద్దంలో బురద కనబడుతుంది, మనం ముఖం చూసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలా? ఆ బురద శుభ్రం చేయాలా? ఆ బురద శుభ్రం చేయకుండా ముఖం కనబడుతుందా? కనబడదు. మరి మనస్సులో కూడా ఈ ప్రపంచం బురద ఉంది కదా. ఈ ప్రపంచం బురద ఉంటే నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుద్దా? కాలగదు. అదే అనమాట. ఆ బురదను కడుక్కోవాలా. అది తవక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాతు. ధాతు ప్రసాదం అంటే కడగాల.
స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కడిగి పడేయాలన్నమాట. కడిగేస్తేనే మహిమానమాత్మన నీ స్వరూప సాక్షాత్కారం నీకు కలుగుతుంది. అప్పుడు సవా ఏష మహానజ ఆత్మ ఏషోంత హృదయ ఆకాశ తస్మిన్ శ్వేతే సర్వస్య వశీ సర్వశేషాన సర్వస్య వశీ, అందరు తన వశంలోనే ఉన్నాయనంట. ఇప్పుడు మీరు చేయి ఇట్లిట్లా అనండి, చేయి ఇట్లిట్లా అన్నాడు అన్నారు కదా. ఆ చంద్రుని కొంచెం కదిలియండి, సూర్యుని కొంచెం కదిలియండి, ఎందుకు కదులుతలేదు? ఇప్పుడు నువ్వు శరీరం అంతానే నన్ను నువ్వు అనుకుంటున్నావు, ఆ భ్రమలో ఉన్నావు కాబట్టి అంతే కలిగిస్తావు. రేపు నేను అంతటున్నానంటే సూర్యుడు కదులుతాడు, చంద్రుడు. సర్వస్య వశీ సర్వశేషాన సర్వస్య ఈశాన. ఇట్లా తలకాయ చూపండి, ఇట్లా ఊతున్నాయా? కొంతమంది ఊతలేవు, ఊతున్నాయా? నీ తలకాయ ఊపుతున్నావు కదా, భూమిని ఊపు, కొంచెం భూమిని పట్టుకొని ఊపు, సముద్రాలను పట్టుకొని ఊపు. ఊపుతలేవు. ఎందుకు ఊపుతలేవు? చిన్నగా అయిపోయావు. నేను శరీరమే నేను అనుకుంటున్నావు అన్నమాట. ఈ శరీరంలో ఎంత ఉన్నానో అంతే అనుకుంటున్నావు అన్నమాట. కానీ మనం శరీరం అంతా లేవన్నమాట, చాలా పెద్ద భ్రమలో పడి ఉన్నాడు. సర్వశేషాన సర్వస్యాధిపతి సా నాసాధునా కర్మణ భూయా నో ఏవ సాధునా కనీయాన్. ఈ పాపపుణ్యాలతో సంబంధం లేని స్వరూపం, మనసుతో సంబంధం పెట్టుకొని మనసుకున్న మైల మనకున్నది అనుకుంటున్నావు, మనసుకున్న పాపం మనకున్నది అనుకుంటున్నావు, మనసుకున్న పుణ్యం మనకున్నది అనుకుంటున్నావు. మనసు సంతోషంగా ఉండే నేను సంతోషంగా ఉండి అంటున్నావు, మనసు బాధపడితే నేను బాధపడుతున్నాను అంటున్నావు. అంటే ఈ మనస్సును వదిలిపెట్టేయాలా అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. సర్వశేషాన సర్వశానా సాధునా కర్మణ భూయా నో ఏవ సాధునా కనీయాన్. ఏష సర్వేశ్వర ఏష, ఈ హృదయ గుహలో ఉండే నువ్వే సర్వేశ్వర. సర్వేశ్వరుడు అంటే పరమాత్మ, నువ్వే పరమాత్మను ఏదో చెప్పు. నేను చెప్తలేను, మీరెవరు చెప్పండి? నేను సర్వేశ్వరుడిని అనండి. నేను సర్వేశ్వరుడిని, నేను సర్వేశ్వరుడిని అని నీకు అనుభవానికి వస్తుందా? నోరుతో అంటున్నావు కానీ నీకు సర్వేశ్వరత్వం ఉందా? లేదన్నమాట. ఎందుకంటే ఈ శరీరమే నేను అనుకుంటున్నావు, ఈ మనసులో దీంట్లో జాలంలో ఇరుక్కుపోయినాం అన్నమాట. ఇప్పుడు పులి ఉందనుకోండి, పులి ఒక బోనులో బంధించండి, అప్పుడు అడవికి రాజు అవుతుంది. అది దేనికి రాజు అయింది? అది ఆ బోనుకు రాజు అయింది. అది వదిలిపెడితే దేనికి రాజు అవుతుంది? అయ్యా నీ బోన్ను వదిలిపెట్టవా, బోన్లో పడినావు బయటికి రా అంటున్నది వేదం అన్నమాట. ఇంకేమీ లేదు, బోన్లో పడినావు. స్థూల సూక్ష్మ కారణ 3 బోన్లలో ఇరుక్కున్నావు, బయటకు వచ్చాయి. ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి ఏష భూతపాల ఏష సేతుర్విదరణ ఏషాం లోకానాం అసంభేదాయ భేదాయ అసంభేదాయ. ఇప్పుడు సూర్యుడుండా, సూర్యుడు చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయా? ఎందుకు తిరుగుతున్నాయి చెప్పు, మీరు చెప్తున్నా? ఎవరు తిప్పేవాడెవడు? మనమే అన్నమాట, వేరే ఎవడే లేదు. మనము శరీరం నేను అనుకుంటే జీవాత్మ, నేను పరమాత్మను అనుకుంటే మనమే పరమాత్మ. అసలు తమేతం వేదానుపచనైన ఆ విశాలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శనం చేసుకోవాలంటే యజ్ఞం చేయాలి. గుడి కట్టినగా చదువుకో, యజ్ఞం చిన్నది కాదంటుంది, యజ్ఞం అంటారు అనమాట. ఎందుకంటే మీరు దేనికోసం త్యాగం చేసినారు? దైవం కోసం త్యాగం చేసినారు. కానీ కోరిక పెట్టుకొని చేయొద్దు. దాన్ని ఏం చేయాలి? కోరిక పెట్టవద్దు. భగవంతునికి ఇచ్చినవి ఎవరిది చెప్పండి? ఈ భూమి ఎవరిది? మీదా? నీదా? ఈ ప్రపంచంలో ఎవరిది? పశువు తినిసస్తుందంట, మనిషి ఏమో సంపాదిస్తుంటారంట. మనిషి తిని సంతోషపడుతుంది, పశువు తిని సంతోషపడుతుంది, మనిషి సంపాదించాలి. సంపాదించి నిన్న మాకు భక్తుడు, ఆయన సంవత్సరానికి 600 కోట్ల బిజినెస్ చేస్తాడు. ఎంత? 600 కోట్ల బిజినెస్ చేసాడు. నా దగ్గరికి వచ్చాడు, మా శిష్యులే వాళ్ళు మా దగ్గరికి వచ్చాడు. స్వామి నేను ఆశ్రమంలో యజ్ఞం చేయాలన్నాడు. మామూలుగా మా ఆశ్రమంలో నెల ఏకాదశి అంటే మన అమావాస్య ఏకాదశి వస్తుంది కదా, శుద్ధ ఏకాదశికి యజ్ఞాలు జరుగుతాయి. ఆ యజ్ఞాలకు ముందే 20,000 కట్టి బుకింగ్ చేసుకుంటారు. ఒక యజ్ఞానికి 20,000 బుకింగ్ చేసుకుంటారు. ఇప్పుడు 2027లో బుకింగ్లు అవుతున్నాయి. ఎప్పుడు? 2027, 24లో లేవు, 25లో లేవు, 26లో ఎక్కడో 1-2 ఉంటాయి, 27లో బుకింగ్ అవుతున్నాయి. ఆయన వచ్చి స్వామి నేను 20,000 కడతా, యజ్ఞం చేయాలన్నాడు. నేను అన్నా నేను 20,000తో నీతో యజ్ఞం చేయాలన్నా. మరి ఎంత పెట్టాలంటే 20 లక్షలు పెట్టాలి. వాళ్ళకేమో 20,000 చేస్తావు, నాకు 20 లక్షలు అడుగుతావు అంట.
అయ్యా చీమని కడగడానికి ఒక చీమ ఉంది కదా, దాన్ని శుభ్రంగా కడగడానికి ఒక చెంచా నీళ్ళు సరిపోతాయి. ఒక చెంచా నీళ్ళు. ఏనుగును కడగడానికి చెంచా సరిపోతుందా? నీకు ఏనుగంత పాపం ఉంది, నీకు ఏనుగంత పాపం ఉంది. నీకు 20,000 కడగాలంటే కాదయ్యా బాబుడు 20 లక్షలు ఖర్చు పెట్టాలన్న. పోయమ్మో పారిపోయింది, ఇక మళ్ళీ రాలే. పారిపోయిందా? కరోనా వచ్చి చచ్చిపోయింది. కరోనా వచ్చి చచ్చిపోయింది. ఏమన్నా ఎమ్మడి పోయిందా చెప్పండి? జైసా ఆయా వైసా గయా ఔర్ నంగా ఆయా నంగా గయా. ఏమన్నా తీసుకుపోతామా చెప్పండి? మనం బతికుండగానే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే భూషణవై వాజస్రవస సర్వవేద సందదౌ తస్య నచికేతో నామ పుత్ర ఆశ. కాటకోపనిషత్తులు వస్తుందన్నమాట. పాతకాలంలో పిల్లలకు విద్య నేర్పించేవాళ్ళు, చదువు నేర్పించి బతుకుదెరు విద్య నేర్పించి పంపించేవాళ్ళు. ₹1 ఇచ్చేవాళ్ళు కాదు. ₹1 అంటే ₹1 ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళు బతకాల. వీళ్ళ డబ్బు ఉంది కదా, వీళ్ళ డబ్బు వీళ్ళ దగ్గరే ఉంచుకొని దానాలు ధర్మాలు యజ్ఞాలు చేసుకుంటూ ఉన్న కాడికి దాన ధర్మాలు చేసి చచ్చిపోయేవాళ్ళట. ఈ పాతకాలంలో ఉండింది అనమాట. త్రేతాయుగంలో ఉండింది, సత్యయుగంలో ఉండింది, ద్వాపర యుగంలో కొంతవరకు ఉండింది, కలియుగానికి నశించిపోయింది అనమాట. మేం చెప్పడం ఏంటంటే మీరు పిల్లలు బాగా చదివించండి, బాగా చదివించి వాళ్ళకి మీరు ఏం కావాలని ఒక ఉపాధి, వాళ్ళ రెక్కలతోటి వాళ్ళు బతికే విద్య నేర్పండి. కానీ మీ పైసలు మాత్రం వాళ్ళకు ఇవ్వద్దు. ఏది ఇవ్వద్దు, భూమి ఇవ్వద్దు, పొలం ఇవ్వద్దు, ఒక పైసా ఇవ్వద్దు అనమాట. వాళ్ళ దగ్గర కూడా తీసుకోవద్దు. వాళ్ళ బతకని ఇదంతా. మరి మిగతా అంతా అనాశ యజ్ఞేన దానేన తపస అనాశకేన. యజ్ఞం చేసుకుంటూ దానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ మరి ఈ అనాశకేన అంటే మనము ఏ కోరిక లేకుండా యజ్ఞ దాన తపస్సులు చేయాలి. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏ కోరికలు చేయాలి, ఏ కోరిక లేకుండా చేయాలంటే వీలు పడదు. అది కోడలు వచ్చింది ఇంట్లోకి, మళ్ళీ ఆమె నీళ్ళు ఆడతలేదు, పిల్లలు పుట్టలేరు, దండం పెట్టాలా పెట్టొద్దా? బిడ్డలు పుట్టాలని ఆ విధంగా వ్యాపారం చేస్తున్నావు, పైసలు సరిగ్గా వస్తలేదు, పైసలు వస్తేనే సంసారం నడుస్తుంది కదా. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కోరికలు తప్పవు, ఎవరికైనా బ్రహ్మదేవుడికైనా తప్పవు. మీరు కూడా కోరికలు కోరండి గృహస్థాశ్రమంలో, కానీ సచ్చిందాకా కోరొద్దు. కొంతకాలం పిల్లలు పెద్దగా అయిందాకా ఆ పిల్లలను పక్కన పట్టేసి మీరు వానప్రస్థాశ్రమం బ్రహ్మచర్యాత్ గృహాత్ వనాద్వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఎప్పుడో ఒకప్పుడు వైరాగ్యాన్ని కలిగి పిల్లలను పక్కన పెట్టేసి అనాశకైనా ఏ కోరిక లేకుండా యజ్ఞం చేయి, ఏ కోరిక లేకుండా తపస్సు చేయి. ఎప్పుడు గృహస్థాశ్రమం పూర్తయిన తర్వాత ఏ కోరిక లేకుండా అప్పుడు మీరు మంచిగా యజ్ఞాలు దానాలు తపస్సులు చేసుకుంటా ఈ మనస్సును కడిగేసుకోండి. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అప్పుడు అహం బ్రహ్మాస్మి అని మేము చెప్తే మీకు పడుతుంది. అప్పటిదాకా మీకు పట్టదు. ఎంత చెప్పినా అహం బ్రహ్మాస్మి ఎంత అయినా కానీ అది పట్టదు అనమాట. నా ఇల్లు నా ఇల్లే, నీ ఇల్లు నీ ఇల్లే, మీ సంసారం మీదే, నా సంసారం నాదే అని అనిపిస్తుంది. కానీ అంతా నాదే అని అనిపిస్తుందా? సర్వవ్యాపకత్వం రాదనమాట. అందుకనే పరమాత్మను ఎక్కడ దర్శనం చేసుకోవాలంటే హృదయంలో ఉన్నది దర్శనం చేసుకోవాలి. పరమాత్మ అంటే మనమే. పరమాత్మ అంటే ఎవరు? మనమే. వేరే పరమాత్మ. ఆత్మలు రెండు లేవు, ఒకటే ఆత్మ. అదే నువ్వు, అదే నేవు. కుండలు వేరు కావచ్చు, కుండలో ఉన్న ఆకాశం మాత్రము ఒకటే. ఇండ్లు వేరు కావచ్చు, ఇళ్ళల్లో ఉన్న ఆకాశము ఒకటే. ఆభరణాలు వేరు కావచ్చు, ఆభరణాలలో బంగారము ఒకటే. ఆవులు వేరు కావచ్చు, ఆవులలో పాలు మాత్రము ఒకటే. ఎట్లనో ఆ విధంగానే మనమందరం నీ స్థూల శరీరం నా స్థూల శరీరం వేరు కావచ్చు, నీ మనస్సు నా మనస్సు వేరు కావచ్చు, నీ అజ్ఞానం నా అజ్ఞానం వేరు కావచ్చు. మనం మాత్రము మనం ఆత్మ అన్నమాట. ఆ ఆత్మ సాక్షాత్కారం మనం చేసుకోవాలి. అందుకనే మనకు దానికి మార్గం ఉంది. తమేతం వేదాను వచరేన బ్రాహ్మణా వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన ఏతమేవ విదిత్వా మునిర్భవతి. ఈ స్వరూపం తెలుసుకున్న తర్వాతనే మనకు ముని అంటే మౌనంగా ఉంటాం. సంసారం చాలు, చూసిన కాడికి చూసినాం చాలుగా. చూసి కండు పోయినా ఇంకా చూడాలనుకుంటే ఎట్లా? విని చాలు. మౌనానికి రావాలా. మౌనానికి ఇట్లాంటి గురువుల దగ్గరికి పోవాలా. మంచిగా కూర్చొని వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని వాళ్ళ పాద పూజలు చేసి మంచిగా వాళ్ళ దగ్గర మరి ఆవులు మీరు గడ్డి వేసి పిండుకోకపోతే ఎట్లా చెప్పు? ఇప్పుడు ఆవులకు గడ్డి వేసిరి, పిండుకోకపోతే ఎట్లా? ఏం పిండుకోవాలా? పాలు పిండుకోవాలా, పిండుకోవద్దా?
మీరేమో గడ్డి వేస్తున్నారు కానీ పాలు పిండుకోవడం లేదు, అది ప్రాబ్లం. గురువులను బాగానే చూసుకుంటున్నారు మంచిగానే, కానీ ఆ గురువుల దగ్గరికి పోయి పాలు పిండుకుంటలేరు అనమాట. పాలు పిండాలా, ఆ పాలు పిండుకొని శుభ్రంగా మరి తమే తమ వేదానువచనైన బ్రాహ్మణా వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన. యజ్ఞేన దానేన తపస అన్నాడు. యజ్ఞము దానము తపస్సు 3 విభాగాలు ఉన్నాయి. యజ్ఞము దేవప్రీతి కోసం చేసేది యజ్ఞం అంటారు, దానం భూతప్రీతి కోసం చేసేది దానం అంటారు, ఆత్మశుద్ధి కోసం చేసేదాన్ని తపస్సు అంటారు అన్నమాట. ఎందుకంటే దేవప్రీతి కోసం యజ్ఞం చేయాలంటే దేవతలు ఉంటారు కదా, భూదేవి, వరుణ దేవుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఆకాశ దేవుడు. సూర్యుడు లేకుంటే నువ్వు బతుకుతున్నావా? చంద్రుడు లేకుంటే బతుకుతున్నావా? భూమి లేకుంటే బతుకుతున్నావా? నువ్వు కరెంటుకు కరెంటు బిల్లు కడుతున్నావా? కడతలేవా? పాలకు పాల బిల్లు కడుతున్నావా? కడతలేవా? మరి టెలిఫోన్కు టెలిఫోన్ బిల్లు కడుతున్నావా? కడతలేరా? మరి భూమికి బిల్లు కడుతున్నావా? నీళ్ళకి బిల్లు కడుతున్నావా? అగ్నికి బిల్లు కడుతున్నావా? గాలికి బిల్లు కడుతున్నావా? ఆకాశానికి బిల్లు కడుతున్నావా? సూర్యుడికి బిల్లు కడుతున్నావా? చంద్రుడికి బిల్లు కడుతున్నావా? నీ గాలికి బిల్లు కడుతున్నావా నువ్వు? మరి దానికోసం యజ్ఞం చేయాలన్నమాట. దానికోసం యజ్ఞం చేసి ఇంద్రాయ స్వాహ, యమాయ స్వాహ, నిరుతయ స్వాహ, ప్రజాపతయ స్వాహ, ఈ రుణత్రయాలు దేవరుణము, ఋషి రుణము, పితృరుణము, ఈ 3 రుణాల వరకు మీ 3 రుణాలు ఉన్నంతకాలం బ్రహ్మదేవుడికి కూడా మోక్షం కలగదు. బ్రహ్మదేవుడు సాక్షాత్తు ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యదు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మదేవుడికి కూడా ఈ 3 రుణాలు ఉంటే ఆత్మసాక్షాత్కారం కలగదు అన్నారు. ఒకటేమో దేవరుణం, ఒకటేమో ఋషి రుణము, ఒకటేమో పితృరుణం అన్నాడు. పితృరుణం అంటే తల్లిదండ్రులను పూజ చేయాలి, వాళ్ళని సచ్చినాక మంచిగా చూసుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలన్నమాట. ఋషి రుణం ఏంటంటే వీళ్ళే ఋషులు. నీకు మంత్రం చెప్పిన వాడే ఋషి, మీకు జ్ఞానోపదేశం వాడే ఋషి. వేదవ్యాసుడు నీకేను ఉపదేశం చేసిండా? కృష్ణుడు వచ్చి నీకు ఉపదేశం చేసిండా? బ్రహ్మదేవుడు నీకు ఉపదేశం చేసిండా? నీకెవరు ఉపదేశం చేస్తారే వాడే బ్రహ్మ, నీకెవరు ఉపదేశం చేస్తారో వాడే విష్ణువు, నీకెవరు ఉపదేశం చేస్తారో వాడే ఈశ్వరుడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే అన్నమాట. అన్నిటికంటే ఋషి రుణం తీర్చుకోవాలి. ఋషి రుణం అంటే మీరు ఏ విధంగానైతే మీ సంసారాన్ని పోషించుకున్నారో, ఇంట్లోకి సబ్బులు లేకున్నా సబ్బులు కొనుక్కొస్తారు, గుడ్డలు లేకపోతే గుడ్డలు కొనుక్కొస్తారు, కూరగాయలు లేకపోతే కూరగాయలు కొనుక్కొస్తారు, బియ్యం కొనుక్కొస్తే బియ్యం చేస్తారు, ఇల్లు మాసిపోతే ఇల్లుకు సున్నా లేపిస్తారు, బెడ్షీట్ లేకపోతే బెడ్షీట్. గురువులను కూడా అట్లా చూసుకోవాలి. మీ సంసారాన్ని ఎట్లా చూస్తున్నారో గురువులను కూడా అట్లా చూసినప్పుడే, గురువు ఆశీర్వాదం ఉన్నప్పుడే నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కానీ బండెడు పుస్తకాలు చదివినా నీకు ఆత్మసాక్షాత్కారం కలగదు. జ్ఞానం కలగవచ్చు కానీ ఆత్మజ్ఞానం మాత్రం కలగదని శాస్త్రం చెప్తుంది అన్నమాట. ఆ విధంగానే ఋషి రుణం, ఆ విధంగానే దేవరుణం అంట. దేవరుణం కోసం యజ్ఞం చేయాలా, ఋషులను కోసం గురువులను పూజించాలి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఆ విధంగానే ఈ రుణత్రయాలు అంటే దేవరుణం ఒకటి, ఋషి రుణం ఒకటి, పితృరుణం ఒకటి. 3 రుణాలు మనం బతికుండగానే తీర్చుకోవాలి. ఇది ఒక మనిషికి అధికారం ఉంది. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశికి కూడా ఈ రుణత్రయాల నుండి బయటపడే అధికారం వాటికి లేదు. భగవంతుడు మనకు ఆ భాగ్యాన్ని మెడగట్టిండు అనమాట. దాన్ని మనం బతికుండగానే ఈ రుణత్రయాల నుండి బయటపడి మనం బతికుండగానే మనోబుద్ధి అహంకార చిత్త అదినాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు చిదానంద రూప శివోహం. ఈ ప్రకృతి బంధనాల నుండి బయటపడేసి ఆత్మస్వరూప స్థితిలో ఉండి మనం ఈ శరీరాన్ని త్యాగం చేయాలా అని దానికి తాత్పర్యం అన్నమాట. ఈ భగవద్గీత తాత్పర్యం కూడా అదే. భగవద్గీత తాత్పర్యం కూడా అదే అన్నమాట. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. మనకెవరో ఆదర్శంగా ఉండాలి కదా. మరి మీరేమో కృష్ణుడు ఎన్ని పెళ్ళి చేసుకుంటూ చెప్పండి? కృష్ణుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాయా? ఎవరు మాట్లాడతలేరు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ? 8 మంది రిజిస్టర్ మ్యారేజ్ అమ్మా. రిజిస్టర్ మ్యారేజ్ ఎంత? 8,000. తర్వాత జరాసంధుడితో యుద్ధం అయిన తర్వాత జరాసంధుని చంపేసిండ్రు. ఆ జరాసంధుడు ఏం చేసిందంటే, ఆ రాజులు ఉండు కదా, ఆ రాజుల కన్యలను అంతా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకుంటామా. ఎంతమందిని? 16,000 మంది ఉన్నారు. ఎంతమంది?
16,000 మందిని యుద్ధాలు చేసి ఆ జరాసంధుడు మొత్తం అందరినీ కన్యలంది, ఎందుకంటే వాళ్ళది రాజవంశం అంతరించిపోవాలని, ఆడోళ్ళతోటే కదా సంసారం అంటే దీన్ని వ్యాపకం అయ్యేది, కాబట్టి ఆడోళ్ళని లాక్కొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసిండు కానీ ఇక అది కోపం వచ్చేసి వాడికి పాపం పుణ్యం పండినట్టే పాపం పండుతుంది కదా ఒక రోజు, ఆ పాపం బండిని చంపేసిన తర్వాత ఇక భర్త చచ్చిపోయిన తర్వాత దీన్ని ముత్తైదు అంటారా ఏమంటారు చెప్పండి, అయిపోతుంది కదా. ఇక అయిపోయిన తర్వాత అప్పుడు కృష్ణుడు అందరిని పిలిపించి, అమ్మ మీకు అందరికీ విమోక్షం కలిగించిన ఆ దుర్మార్గుడు పట్టుకొచ్చి మిమ్మల్ని బలవంతంగా ఇట్లా బంధించేసిండు, ఇక ఇప్పటి నుండి 16,000 మందికి విముక్తి అయిపోయింది, మీరు పునర్వివాహం అంటే రెండో వివాహం చేసుకొని మళ్ళీ ముత్తైదువులు కావండి, మీ ఇష్టం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోండి, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు, ఎవరైనా చేసుకోనంటే నేను చేపిస్తాను, ఎవరైనా చేసుకోనంటే చేపిస్తాను అంటే చాలా సంతోషపడి, స్వామి రేపు పొద్దున్నే చెప్తామని అందరు కలిసి మీటింగ్ పెట్టుకొని పొద్దున్నే వచ్చి, స్వామి మరి మేము పోయి 16,000 మందిని ఎత్తుక్కోవాలంటే ఏడవుతుంది, మరి 16,000 మంది పెళ్ళిళ్ళకి రావాలంటే నీకేడవుతుంది స్వామి, నిన్నే పెళ్లి చేసుకుంటాం అన్నాడు వాడు. అర్థమైందా? దీంట్లో సత్యం ఎంతుందో కానీ ఇతిహాసం దీన్ని సత్యమనే నమ్మాలి, పురాణం అంటే కొంచెం ఉంటాయి అనుకో, సత్యమనే నమ్మాలి. ఇది ఈ 16,000 మందిని పెళ్లి చేసుకుని ఆయన సంసారం చేసిండు. ఆయన ఏదో బదనాం, వాళ్ళు పుస్తెలు మెట్టలు కట్టుకొని బుట్లు పెట్టుకొని తిరగొద్దా, వాళ్ళ సంతోషం కోసం పెళ్లి చేసుకున్నారు అనమాట. కానీ సంసారం చేసింది మాత్రం ఎంతమందితోటి 8 మంది పట్టావర 8 మందిని పెళ్లి చేసుకొని 16,000 మందిని సంతోషపెట్టి ఆయన దేవుడైడు. ఏమైడు? దేవుడు. మీరు ఒక్క పెళ్లి చేసుకొని దేవుడు కాకపోతే ఉన్నాయా? ఒక పెళ్లి చేసుకొని ఆయనకి ఎంత పని చేసిండు చెప్పండి, చిన్న పని చేసిందా? కృష్ణ ఈజ్ నాట్ ఏ కింగ్ మేకర్, ఎంతోమంది కిరీటాలు మార్చేసిండు, ఆయన కిరీటం పెట్టుకోలేదు చూడు మళ్ళీ. కిరీటాలు మార్చింది కానీ కిరీటం ఇప్పుడు రాజు కాలే ఆయన. ఆ విధంగా మనకు చిన్న సంసారం, ఆయన పెద్ద సంసారంలో ఉండి కృష్ణుడు దేవుడయ్యిండు, పెద్ద సంసారంలో ఉండి రాముడు దేవుడయ్యిండు, చిన్న సంసారం నుండి మీరు దేవుడు ఎందుకు కాకూడదు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే కృష్ణుడికి ఆ దేవుడు కావడానికి వెనకాల ఒకరు ఉన్నారు, ఆయన పేరు సాందీపుడు. ఎవరు? సాందీపుడు. ఆ రాముడు దేవుడు కావడానికి ఆయన ఎంబడి ఒకడు ఉన్నాడు, ఆయన పేరు వశిష్ఠుడు. మనకు కూడా ఎవరన్నా ఒకరు కరెక్ట్ ఉంటే సాందీపుని మాదిరిగా, ఆ వశిష్ఠుడి మాదిరి గురువు కూడా కరెక్ట్ ఉండాలి. దొంగ గురువులు దొరికితే ముంచేస్తారు మనం, అది కూడా ఉన్నమాట చెప్తున్నా. మంచి గురువు ఉన్నాడనుకో, మరి మీరు కూడా ఏమవుతారు? గ్యారంటీగా దేవుళ్ళు అవుతారు అన్నమాట. ఆయన సుదర్శన చక్రం, సుదర్శనం అంటే ఏంది? 3వ కన్ను అన్నమాట. సుదర్శనం అంటే ఏంది? 3వ కన్ను. ఇక్కడ ఉండే 14 లోకాలు చూడొచ్చు అన్నమాట, ఇక్కడ ఉండే మొత్తం అంతా కనబడుతుంది అన్నమాట. అట్లా మీరు కూడా ఏదైనా మంచి గురువు సన్నిధానానికి వండి, అందరు గురువులే, నీకే గురువు నచ్చితే ఆ గురువు మంచిది. ఏదో నల్ల నీళ్ళు తాగాల, మనకు దప్పిక తీరుతుంది వాళ్ళు. కానీ ఉప్పు నీళ్ళు తాగితే ఏమవుతుంది? దప్పిక తీరదు. కొంచెం నల్లలా ఛాన్కర్ పానీకో జాన్కర్ గురువుకు అన్నాడు. ఛాన్కర్ అంటే నీళ్ళను వడబట్టుకొని తాగాలంట. ఏ నీళ్ళన్నీ ఆ నీళ్ళు తాగినాం అనుకో, ఆ నీళ్ళల్లో బ్యాక్టీరియా ఉన్నదనుకో, మోషన్లు వాంతులు పెట్టుకొని చస్తావా బతుకుతావా? హాస్పిటల్లో పండుకుంటావు అన్నమాట. ఆ విధంగానే జాన్కర్ గురువు ఎవరు? చెప్పేది చేసేది మరి అది ఉండాలన్నమాట. శ్రోత్రియం బ్రహ్మనిష్టో, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఉండాలా. చాలా సంతోషం. ఈ గ్రామంలో సుమారుగా 30% మంది దాకా అందరూ ఉపదేశాలు తీసుకున్నారు. మంచి నల్ల నీళ్ళు తాగుతున్నారు. ఆ విధంగానే ఇంకా మంచినీళ్ళు తాకుంటూ ఆ మిగతా వాళ్ళు కూడా, మిగతా 60% మంది కూడా మంచిగా గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని మనం బతుకుండగానే సామాన్యమైన వాడు కృష్ణ పరమాత్మ అయినట్టు, సామాన్యమైన కుటుంబం వాడు రాముడు అయినట్టు, మనం కూడా సామాన్యులమైనా కానీ మనకు అవకాశం చాలా ఉన్నాయి. కాబట్టి మంచి గురు సన్నిధానానికి పోయి గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని, ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం నేను కాదు, నేను ఆ శరీరిని అని మన స్వరూపాన్ని, మనసును పవిత్రం చేసుకొని, ఆ పవిత్రమైన మనసులో మీ స్వరూపాన్ని మీరు దర్శనం చేసుకొని ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలని చేసుకుంటూ, మా గురువులందరికీ ఈ గురువుకు మా పూజ్యులు గౌరవనీయులు వాళ్ళకి నమస్కారాలు చేసుకుంటూ, పెద్దలందరికీ భగవంతుని అనుగ్రహం, మీ గురువుల అనుగ్రహం మీకు నిండా ఉండి
మీరు బతికుండగానే మీరంతా ఆత్మసాక్షాత్కారాలు పొందాలని మనసారా ప్రార్థన చేసుకుంటూ మీ గ్రామస్తులందరికీ రుణపడి ఉన్న భగవంతుని యొక్క సేవ నాకు కల్పించినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నా. శివార్పణమస్తు. నారాయణ.